నాకెంత నా పక్షంగా పోరాడేవారు, నన్ను గురించి ఆలోచించేవారు, నా కోసమే ఆయుధాలు మోసేవారు, నా కోసమే మందసం మోసేవారు, నా కోసమే ముందెనక రాయ్ ఎవడాడు అన్నట్టు నడిచేవాడు ఒకడు ఉన్నాడంటే అది ఎంత ఆ ఫీల్ ఎట్లా ఉంటుంది, అసలు ఆ ధైర్యం ఎట్లా ఉంటుంది. దేవరాజు అప్పుడప్పుడు మెసేజ్ సడన్గా ఏం గుర్తు వస్తుందో పెడతాడు నాకు. నాన్న నా కోసం 1500 పాస్టర్ ముందు మోకరింపు చేసావు నాన్న, చాలా థ్యాంక్స్ అన్నాడు. అప్పుడప్పుడు గుర్తొస్తుందేమో హాస్పిటల్ ఆ వైర్లు అవన్నీ కీ 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 అంటాయి కదా, అవన్నీ గుర్తొచ్చినప్పుడు వాస్తవం. రోజున పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఒక డే సెషన్ ఎగ్గొట్టాను నేను. హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు. మొత్తం అప్పటికి 30 ఉండే ఏఏబీ గ్రూపులు, ఇప్పుడు 50 దాటిపోయిన ఏజ్ రక్తం వేసి ఎవరిని పడుకొని వాళ్ళు నిద్రపోవడం అన్నది ఏమలేదు. గోల ఓ ఎక్కడోళ్ళు అక్కడ అత్యవసరంగా మోకరించారు. ఐగర్ గదిలోంచి బయటకు వస్తలేదంట, వాక్యం చెప్పట్లేదంట, ఈరోజు పగల సెషన్ క్యాన్సిల్ చేసాడంట, సెమినార్ పెడితే వదిలేసాడంట. నాయనో అందరూ ఏడవడరా మొరకు గోల. నీకు సంగతి తెలియాలి, ఈ పూట మళ్ళీ చెప్తున్నాను, నీ కొరకు సాయుధులు బయలుదేరుతున్నారు, నీ కొరకు సాయుధులు బయలుదేరుతున్నారు, నీ కొరకు బోరులు దేవరు బయలుదేరుతున్నారు, నీ కొరకు మందసన మోసిన డబ్బుతో కొనుక్కోలేవు, తెలివితో సంపాదించిన వాక్చేతను పనిచేయదు, నీ కొరకు చేతులెత్తేవాడు లేకపోతే, మహిమగల మందసాన్ని మోసేవాడు లేకపోతే, జయధ్వానములు చేయించు బోరులుంచు ముందుకెళ్ళేవాడు లేకపోతే, నీ తెలివి, నీ బలం, నీ వ్యాపారం, నీ ఉద్యోగం ఏం పనిచేయవు. దేవునికి స్తోత్రం కలుగునగా.